శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ఈశ్వరుడే సాక్షాత్తు ఈశ్వరుడే తీర్పిచ్చేశాడండి. 2026వ సంవత్సరంలో ఈ 7 రాశుల వారికి ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. దీన్ని ఆపటం ఎవ్వరి తరమో కూడా కాదు. మరి ఇందులో మీ రాశి లేదా మీ పిల్లల రాశి ఉందా, లేదా మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నా చెల్లెళ్ళ రాశి ఉందా, ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఎంతో మంది పెళ్లి గడియల కోసం చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కొంతమందికి పెళ్లి గడియలు ముందుకు వచ్చినట్టే వచ్చి చివరి క్షణంలో ఆగిపోతున్నాయి. కొంతమందికి అంతదాకా కూడా రావట్లేదు. కొంతమంది సంబంధాల కోసం ప్రయత్నిస్తుంటే ఏవో అడ్డంకులు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, చదువు ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా వీళ్లకు కొంతమందికి పెళ్లిళ్ళు జరగకుండా చాలా కాలం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈసారి 7 రాశుల వారికి పెళ్లి గడియలు ఉన్నాయి. మరి ఆ 7 రాశిలో ఎవరు? ఎంతో మంది ఈ పెళ్లి కోసం తహతహలాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ 7 రాశుల వారు మాత్రము కళ్యాణ గడియలు ముంచుకొస్తున్నాయి. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు, పెళ్లి బాజాలు మోగబోతున్నాయి, పప్పన్నం అందరికీ పెట్టబోతున్నారు. మరి ఈ 7 రాశుల వారు ఎవరు? ఈశ్వరుడు ఏ 7 రాశుల వారికి తీర్పు ఇచ్చాడు, ఎవరిని అనుగ్రహించాడు, ఎవరికి పెళ్లి జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే మిస్ అయిపోతారు. మీ రాశో, మీ పిల్లల రాశో, మీ వాళ్ళ రాశో ఎవరైనా ఉంటే గనక. ఓకేనా? వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి. ఈయన ఏదైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురూజీ. నాకు తెలిసిన ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఈయన వల్ల ఈజీగా బయటపడి సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు. ఎక్కడున్న వాళ్ళే కాదండి, దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా అక్కడ లేని ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేక విలవిల్లాడిపోతున్న వాళ్ళని సైతం ఈయన బయటపడవేసి వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ అనేది అక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి కేరళ తాంత్రిక గురువు గారు పండిత్ పవన్ నంబూద్రి గారు నేరుగా మీకు కేరళ నుంచినే శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా ఎలాంటి సమస్య ఉన్నా 24 గంటల్లో పరిష్కారాలు గ్యారంటీ. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే 2026వ సంవత్సరంలో ఈ 7 రాశుల వారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. చాలా మంది పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. తనకు ఇష్టమైన వ్యక్తితో 7 అడుగులు కూడా నడవాలని కోరుకుంటూ ఉంటారు. మీ కోరిక నెరవేరాలి అంటే కాలం కూడా కలిసి రావాలి కదా. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026లో ఏ రాశి వారికి పెళ్లి జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారు చాలా కాలం నుంచి పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కోరిక ఈ 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అంతే. మార్చి వరకు కూడా మీ పెళ్లి విషయంలో కొన్ని అడ్డంకులు జరిగే అవకాశం ఉంటుంది. గ్రహాల స్థానాల ప్రకారం 4వ ఇంట్లో కేతువు, 9వ ఇంట్లో రాహువు ఉంటాడు. దానివల్ల ప్రతికూల ప్రభావం మీకు అనుకూలంగా ఉండదు. మీరు చూసిన కొన్ని సంబంధాలు చివరి విషయంలో ఆగిపోవచ్చు, చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. కానీ మీరు నిరాశ పడాల్సిన అవసరమైతే లేదు. మార్చి తర్వాత గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉండబోతోంది. అప్పటి నుంచి మీ పెళ్లి ప్రయత్నాలు వేగంగా పుంజుకుంటాయి. ముఖ్యంగా 2026 మేలో వీరికి సువర్ణ అవకాశంగా ఉంటుంది. ఆ సమయంలో మీకు పెళ్లి సంబంధాలు వస్తాయి. ఈ రాశివారు ఆడవారైనా మగవారైనా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది.
పెళ్ళైన వారికి జీవితంలో కొత్త ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఇందులో అయితే ఏ సందేహం లేదు. ఇక రెండవ రాశి మకర రాశి. మకర రాశిలో జన్మించిన వారు ఇప్పటి వరకు ఎన్నో సంబంధాలు చూశారు, కానీ అన్ని ఆటంకాలే జరిగాయి. తనకు ఇష్టమైన వ్యక్తి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2026లో మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో మీకు అనుకూలంగా ఉండబోతోంది. 2026 ఫిబ్రవరి నుండి మీకు పెళ్లి గడియలు ప్రారంభమవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుభాలకు కారకుడైన బృహస్పతి మీకు అనుకూలంగా ఉంటాడు. అలాగే రాహుగ్రహం కూడా మీకు మంచి అనుకూలాలను, మంచి ఫలితాలను అందిస్తుంది. గ్రహాల స్థానాల ప్రకారం 3వ ఇంట్లో బృహస్పతి, 8వ ఇంట్లో రాహువు ఉంటాడు. దానివల్ల మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ పెళ్లి సంబంధాలు కుప్పల తెప్పలుగా కూడా వస్తాయి. ఈ 2 గ్రహాల కలయికల వల్ల మీరు కోరుకున్న వ్యక్తితో కూడా మీకు పెళ్లి జరుగుతుంది. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి ఉంటే అది కూడా సక్సెస్ అవుతుంది. అది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు, లేదా మీరు ప్రేమించిన వారితో పెళ్లి కావచ్చు. కానీ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఇది నమ్మండి. కాబట్టి మీరు ఎక్కువగా నిరాశ పడకండి. కొన్ని సంబంధాలు ఆగిపోయినా చివరికి మీకు ఇష్టమైన వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది. 2026లో మకర రాశి వారి పెళ్లి బాజాలైతే మోగుతాయి, సిద్ధంగా ఉండండి. ఇక 3వ రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారు పెళ్లి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2026లో ఖచ్చితంగా వీరికి పెళ్లి జరుగుతుంది. శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఆగిపోవచ్చు. దానివల్ల మీరు బాధపడకండి. ఫిబ్రవరి నుంచి కూడా కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో శుభప్రదమైన చర్చలు జరుగుతాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ పెళ్లి సంబంధాలు వస్తాయి. అది కూడా మీరు నచ్చేలా, మీరు మెచ్చేలా, మీకు ఇష్టపడేలా అలాంటి సంబంధాలు మీకోసం వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రేమకు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుని ప్రభావం ఈ సమయంలో మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కోరుకున్న వ్యక్తితో మీకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. గ్రహాల స్థానాల ప్రకారం 4వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో రాహువు ఉంటాడు. దీనివల్ల మీకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ 2026లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కన్యా రాశి వారికి స్త్రీలకు, పురుషులకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఇక 4వ రాశి తులారాశి. తులారాశిలో జన్మించిన వారు పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. తనకు నచ్చిన ఇష్టమైన వ్యక్తితో 7 అడుగులు నడవాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని సంబంధాలు చూశారు, కానీ వారికి ఇష్టమైన వ్యక్తి దొరకక ఆగిపోయారు. ఈ 2026 మార్చి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు కోరుకున్న వ్యక్తితో మీకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో సంచరిస్తాడు. దానివల్ల మార్చి నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ సంబంధం చూసినా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న సంబంధం మీకు దొరుకుతుంది. అయితే అంతవరకు కాసింత ఓపిక పట్టండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక మార్చి తర్వాత మీకు తర్వాత అంతా మంచి జరుగుతుంది. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పడానికి భయపడతారు. ఈ సమయంలో మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి. దానివల్ల మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరుగుతుంది. పెద్దలు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు, గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. ఇక పెళ్లి సంబంధాలు చూసేవారు ఈ సమయంలో చూడండి. ఖచ్చితంగా మీకు మంచి సంబంధం దొరుకుతుంది. తులారాశి వారికి ఫిబ్రవరి నుంచి శుక్రుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కోరుకున్న వ్యక్తితో మీకు పెళ్లి జరుగుతుంది. ఖచ్చితంగా పెళ్లి బాజాలు మోగుతాయి. ఇక 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని సంబంధాలు చూశారు, కానీ వీరికి ఇష్టమైన సంబంధం దొరకలేదు. 2026లో మీరు కోరుకున్న వ్యక్తితో మీకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జనవరి 25 నుంచి కూడా కాలం వీరికి అనుకూలంగా ఉంటుంది. అప్పటి నుంచి కూడా మంచి గడియలు రాబోతున్నాయి. దీనికి కారణం దేవగురువైన బృహస్పతి 7వ ఇంట్లో సంచరిస్తాడు. 7వ ఇల్లు వివాహానికి, భాగస్వామ్యానికి సంబంధించినది. దానివల్ల మీ ప్రయత్నాలకు తిరుగుండదు. మీరు ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఏ సంబంధం చూసినా బాగా కలిసి వస్తుంది. కానీ శని ప్రభావం మీ పైన కొంచెం ఉంటుంది. మీరు చూసిన సంబంధాలలో కొన్ని కలిసి రాకపోవచ్చు. దానివల్ల మీరు నిరాశ పడకండి. గురుడు మీకు అనుకూలంగా ఉంటాడు. మీకు ఇష్టమైన వారితో ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి బాజాలైతే మోగుతాయి. నిరాశ పడకండి. ఇక 6వ రాశి మేషరాశి. మేషరాశిలో జన్మించిన వారు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటారు.
వారికి ఇష్టమైన వ్యక్తితో 7 అడుగులు నడవాలని కోరుకుంటారు. ఇప్పటి వరకు మీకు ఏలనాటి శని నడిచింది. దానివల్ల ఏ పని చేసినా అన్ని నష్టాలే జరిగాయి. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా కలిసి రాలేదు మీకు. అయితే ఈ 2026వ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. అంత అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు కోరింది కోరినట్టుగా జరుగుతుంది. మీపై ఉన్న ఏలనాటి శని పూర్తిగా తొలగిపోతుంది. గ్రహాల స్థానం ప్రకారం 4వ ఇంట్లో గురుడు, 5వ ఇంట్లో బృహస్పతి ఉంటాడు. ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దానివల్ల మీకు జీవితంలో తిరుగుండదు. ఈ 2026వ సంవత్సరంలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. జనవరి నుంచి మీకు మంచి గడియలు రాబోతున్నాయి. అప్పటి నుంచి మీకు మంచి పెళ్లి సంబంధాలను మీరు చూడటం మొదలు పెట్టండి. మీరు కోరుకున్న సంబంధం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వారితో పెళ్లి కావచ్చు. కానీ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఏం దిగులు పడకండి. ఖచ్చితంగా పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. ఇక 7వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించిన వారు పెళ్లి కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రహాల స్థానాల ప్రకారం వీరికి గురుబలం ఈ సంవత్సరంలో పుష్కలంగా ఉంటుంది. మీరు కోరుకున్న వ్యక్తితో మీకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి నుంచి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు మంచి సంబంధం దొరుకుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ కూడా పెరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ రాశి వారు ఆడవారైనా మగవారైనా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇష్టమైన వారితో మీకు పెళ్లి జరుగుతుంది. ధనస్సు రాశి వారికి ఈ 2026లో పెళ్లి బాజాలైతే మోగుతాయి. అయితే సిద్ధంగా ఉండండి. చూశారు కదా, ఈశ్వరుడి కృప వల్ల, అనుగ్రహం వల్ల, ఈశ్వరుడు ఇచ్చిన తీర్పు వల్ల ఏ 7 రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదరబోతున్నాయో, ఎవరు పెళ్లి పీటలను ఎక్కబోతున్నారో, ఎవరు పెళ్లి బాజాలు ఏ 7 రాశులకి మోగబోతున్నాయో చూశారు కదా. మరి అయితే అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి ఎటువంటి నిర్లక్ష్యము వద్దు. కొంచెం వెనుక ముందు ఆచితోచి అడుగులు వేస్తే మంచి సంబంధం, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి మీ జీవితంలోకి అడుగు పెడతారు. కాబట్టి హ్యాపీగా లైఫ్ అన్నది ఉంటుంది ఈశ్వరుడి అనుగ్రహంతో. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి
ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.